జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? ఇదేం చేస్తున్నాం అనుకుంటున్నారా? జీడిపిక్కలు కోసి పప్పు వలుస్తున్నాం అండి. నాకు కాదు, ఈవిడిదే. నిన్న ఇద్దరు రైతు బజార్కి వెళ్ళాం అన్నమాట. వెళ్తే ఆవిడ ఒలిసిన పప్పు ఉందేమో అని చూసుకుంటున్నారు. ఒలిసిన పప్పు లేదు, ఇది నాకు తీయడం కాదని చెప్పి ఆగిపోయారు కదా, సర్లే అని చెప్పేసి నేను కోసి పెడతానులేండి అని చెప్పి గ్లౌజులు వేసుకుని నాకు వచ్చిందంటే కోస్తానని చెప్పి నేనేమని చెప్పి అనుకున్నాను తెలుసా మనసులోని, ఇవిడేవో 1/2 కేజీ 1/2 కేజీ కొనుక్కుంటారు కదా అనుకున్నాను. ఈవిడ కేజీ కొన్నారు. ఈవిడ కేజీ కొన్న తర్వాత ఈవిడ బేరం కింద కొన్నారు 100 రూపాయలకి. ఆవిడేమో మేము ఎంచినవన్నీ కేజీ పావు వేస్తే సరే మాకు ఎక్స్ట్రా ఉందని కేజీ పావు వేసింది. నేను కేజీ ఎక్కువ అనుకున్నానా, ఆవిడేమో కేజీ పావు వేసింది అనమాట. ఒప్పుకున్న తర్వాత వాయించాలి కదా, వాయిస్తున్నాను. ఇది పరిస్థితి. అదే కంప్లైంట్. మరి ఈవిడికి చెప్పలేదు మేమే కంప్లైంట్ ఉంది రండి అని అన్నాను అనమాట. అది ఆవిడ ఏమన్నా ఏదో ఉందంటే వీడియోలో చెప్తాను, ఇప్పుడు చెప్పడం చెప్పాను. అది ఇప్పుడు చెప్పాను కదా, ఇదే నా కంప్లైంట్ అట. ఉంకలు వచ్చింది సాయంత్రం అన్నమాట. ఎవరో అని అడిగితేనే మీ అబ్బాయి ఫ్రెండ్ అని అన్నాడు. ఎవరో లక్ష్మ ఆంటీ వాళ్ళ అబ్బాయిని అన్నాడు ఫస్ట్. ఎవరమ్మా లక్ష్మ ఆంటీ, నాకు ఆ లక్ష్మ ఆంటీ ఎవరో తెలీదు అని చెప్పాను. ఆ లక్ష్మ అంటే వాళ్ళ అబ్బాయి సాయినే అన్నాడు. కరెక్ట్, ఆ లక్ష్మ అంటే ఎవరో నాకు తెలీదు అని అంటే మీ అబ్బాయి ఫ్రెండ్ అని సాయిని అన్నాడు. మళ్ళీ చెప్పు అన్నాను. ఎందుకంటే నాకు అందరూ తెలుసు ఆల్మోస్ట్. ఈడు ఫ్రెండ్స్, ఇద్దరు పిల్లల ఫ్రెండ్స్ నాకు ఆల్మోస్ట్ అందరూ తెలుసు. అందరూతో మాట్లాడిందనే పేర్లు కూడా నాకు తెలుసు. సాయి అన్న అబ్బాయి కూడా ఉన్నాడు కానీ అది ఇంకా ఎక్కువ క్లోజ్. అది నాకు గొంతు పోల్చేయగలను. అదే సుజాత నగర్ లో ఉంటారు కదా, వాళ్ళ అబ్బాయి సాయి అన్నాడు పేరు. ఆడినైతే ముందే పోల్చేస్తాను. సరే చెప్పు అన్నాను. చెప్పు అంటేనే ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడేది అన్నాడు. సరే అమ్మా చెప్పండి. నేనేమనుకుని ఆలోచిస్తున్నానంటే ఈ లోపు మనసులోనే ఈడేదో నెంబర్ ఏదో అని పెట్టమని, నేను నిజంగా ఫ్రెండ్ ఏమో అని అనుకున్నాను. ఎవరో నాకు తెలియనోడు ఇంకెవడో ఉన్నాడేమో నెంబర్ వాడి దగ్గర. మరి అప్పుడు నాతోనే వాడేవారు కదా వీళ్ళిద్దరు నెంబర్లు, పిల్లలిద్దరునే. చాలా మంది దగ్గర నా నెంబర్ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర అనుకుని నేనేమంటున్నానంటే మనసులో వీడు ఆడి నెంబర్ పెట్టమని డబ్బులు అడుగుతాడు కావాలా, అందుకే ఇంపార్టెంట్ విషయం అనేసి అన్నాడు. అని చెప్పమ్మా ఇంపార్టెంట్, సరే చెప్పు ఇంపార్టెంట్ విషయమే అని అన్నాడు. మీ అబ్బాయి మా ఏంటది మా సర్కిల్లోని ఒక ఆంటీతో తిరుగుతున్నాడు అన్నాడు. నాకు నవ్వొచ్చింది. ఇంపార్టెంట్ విషయం అంటే ఇదా అన్న. సరే అమ్మ అడిగి నా వాయిస్ అర్థమైపోయింది వెంటనే రియాక్షన్. ఏ ఊరు అన్నాను. ఏంటి అంటే మా అబ్బాయి తెలుసులే, నాకు తెలియదు కదా ఏ ఊరో చెప్పునేది అని అన్నాను. తక్కువ ఫోన్ పెట్టాడండి. అదేదో రాయేసాడు. అప్పటికి నాకు ఇంకా నవ్వొచ్చి దీన్ని ఫోన్ చేశాను. నువ్వు ఎందుకు అలా రియాక్షన్ ముందే పెట్టేసావు, చిన్న అబ్బాయికా పెద్ద అబ్బాయికా అని అడగాలి కదా. ఆడికి మీ అబ్బాయి అంటున్నాడంటే ఆడికి అన్నయ్య పేరు కూడా తెలియదు. లేదంటే ఆడి పేరే చెప్తాడు కదా, మీ అబ్బాయి అని ఎందుకు అంటాడు. నువ్వు అలా మాట్లాడవలసింది, అది ఏడు చెప్తాడో మరి నువ్వెందుకు అలాగ వెంటనే రియాక్ట్ అయిపోయావు అంటున్నాడు. నాకేం తెలిసే, నేనేం నాకు నవ్వు వచ్చేస్తుంది ఓ పక్క నుంచి అనేటప్పటికి అని సరతీ బాగా వాడికి చెప్పాను. వాడికి చెప్తాను ఆడి నెంబర్ పెట్టు అన్నాడు. పెట్టాను. ఆంధ్రప్రదేశ్ అన్నట. ఆంధ్రప్రదేశ్ ఎవరో ఏదో చెక్ చేశాడు కానీ వదిలే డాడీ ఎందుకు మాకు ఇంకా వదిలేసేయి, తను ఏదో రాయేసాడు. అమ్మ పేరెంట్స్ ఇలాగే కాల్ చేస్తారు, ఆడు ముందే చెప్తుంటాడు అనమాట చాలా విషయాలు. వీడియో కాల్స్ ఎత్తకండి, ఇలాగా తెలియని నెంబర్లు ఉంటే చూసుకో, వీడియో కాల్ అయితే అసలు ఎత్తద్దు, నార్మల్ కాల్ అయితే కొన్ని ఎవరో తెలియదు చేశారని ఎత్తు, అవన్నీ చెప్తూ ఉంటాడు. అయితేనే ఇలాగ అనేటప్పటికి వాళ్ళు పేరెంట్స్ భయపడిపోతారు కదా, ఇలా అనేటప్పటికి అలాంటి సరేరా ఆ పిల్లలు అలా తిరుగుతూ ఉంటే భయపడతారు. ఇదండి సంగతి. తర్వాత ఇంకో విషయం, నేను అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టిన కొత్తలోనే ఒక ఫోన్ కాల్ వచ్చిందండి. వాళ్ళు వాట్సాప్ లో కదా నేను డిజైన్ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి, దాన్ని నేను కాస్ట్ అది చెప్తానని చెప్తాను. కాల్ వచ్చింది అనమాట. వచ్చేవో 2 డిజైన్లు పంపించి కాస్ట్ అడిగారు, నేను చెప్పాను. వాళ్ళు బ్లౌజులు ఏంటో మనకు తెలియదు, అవి ఎలా కొరియర్ చేయలేదో అడగలేదు, అది అలా నాకు రిటర్న్ పంపిస్తారో అడగలేదు, ఏమీ లేకుండా డబ్బులు పంపించేశారట 5,000.
సరే మీకు ఎక్కువ అమౌంట్ వచ్చేసింది, నాకు రిటర్న్ పంపించండి అని చెప్పి ఫోన్ కాల్ చేశారు. ఫోన్ చేయలేదు, మెసేజ్ చేశారు. మెసేజ్ చేస్తేనే నేను చెక్ చేసుకుని చూస్తాను, రేపు ఎక్కువ వస్తే పంపిస్తాను అని చెప్పేసి అన్నాను అనమాట. ఈ చెక్ చేసుకుంటే మనకి ఏ అమౌంట్ రాలేదు. ఈ చెక్ చేసుకుంటానని ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను కదా, వాట్సాప్ నాది ఆపేసారు ఈలోపే. అమౌంట్ రాలేదన్నది కూడా 2 టిక్లు వెళ్ళలేదు వాళ్ళకి. ఇలా ఉంటాయి ప్రాంక్ కాల్స్. మనం కొంచెం అప్రమత్తంగా అయితే ఉండాలి జనాలతోటి, లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా తినేస్తాం దెబ్బలు బాగానే.